రాష్ట్ర వ్యాప్తంగా దిల్సుఖ్ నగర్ లో నేను ఎక్కడో మైబాద్ నుంచి వచ్చాను. వాస్తవానికి ఈ రోజు అసలు దిల్సుఖ్ నగర్ లో ఏం జరుగుతా ఉంది, నిజంగా ఉద్యమం జరుగుతుందా, మరి కావాలనే కొంతమంది ఉసుగొల్పి వీళ్ళని రోడ్డు మీకు పంపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడడానికి పరిస్థితి చూడడానికి వచ్చాను. కానీ ఇక్కడ ఈ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే వాళ్ళ ఆవేదన తట్టుకోలేక, వాళ్ళు బాధను తట్టుకోలేక ఈరోజు పోలీసులు ఆపితే కూడా వెనక నుంచి పోలీసులు నెట్టి అయినా పర్లేదు కానీ మాకు ఉద్యోగాలు రావాలా, పోలీసు ఉద్యోగం రావాలా, ఈరోజు 5,000 నోటిఫికేషన్ కాదు 20,000 నోటిఫికేషన్ కావాలని చెప్పేసి వాళ్ళు కడుపు నిండా ఆవేదనతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇలా డీజీపీ గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఈరోజు నక్సలిజం మొత్తం కూడా అంతమైపోయింది, ఈరోజు గ్రౌండ్ లో ఉన్నటువంటి పోలీసులతో మాకు సంబంధం లేదు అంటే వాళ్ళు మొత్తం కూడా ఖాళీగా ఉన్నారు అంటే పోలీసులు ఉద్యోగాలు పోలీసులు ఖాళీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కరాటకంగా చెప్పేసి ఒక రకంగా చెప్పేసి వాళ్ళు చెప్పేసినాక మనం ఎంత ఉద్యోగం చేసినా కూడా ఈ పోలీసు ఉద్యోగాలు అంటే నమ్మే పరిస్థితి లేదు, నమ్మకం లేదు. నక్సలిజం మొత్తం కూడా చంపేసారు. ఇంకా వాళ్ళ పోలీసులతో ఏం పని, ఆ పోలీసుల పని గ్రేవెన్స్ వాళ్ళతో పోలీసులతో పని, అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లతో పని, మా విద్యార్థులతో పని, మా నిరుద్యోగులతో వాళ్ళకేం పని, అంతే కదా. అంటే పోలీసులు ఉన్నది మొత్తం కూడా ఎవరైతే అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లు ఉన్నారో వాళ్ళు పేద ప్రజలను కొట్లాడేటువంటి వాళ్ళ మీద మాత్రం ఆ పోలీసులు పనికి వస్తారు. కానీ రేపటి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళు కడుపు నిండా అంటే రేపటి నాడు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడేటువంటి ఈ నిరుద్యోగులు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు పిల్లలు కాపాడుకునే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆలోచించరా? తక్షణమే ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను తక్షణమే మీరు హోంమంత్రిగా ఉన్నారు అంటే పోలీస్ శాఖ కూడా మీరే మంత్రిగా ఉన్నారు, మీరు కనుక ఈ 20,000 పోస్టులు భర్తీ చేయకపోతే ఖచ్చితంగా మీ మంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అది ఒరిజినల్ ఉద్యమమా లేకపోతే ఫేక్ ఉద్యమమా మీరు అన్నారు కదా, తెలుసుకుందామని వచ్చారు కదా, మీకు ఏమనిపించింది? నిజంగానే వాళ్ళ కడుపులో నుంచి ఆవేదన ఒరిజినల్ ఉద్యమం లాగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ ఆవేదన చూసిన ఈరోజు ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి అసలు ఆడవాళ్ళు బయటకు రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే రానటువంటి పరిస్థితి, ఇంట్లో నుంచి చదువుకి పంపిద్దామంటే తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి. అట్లాంటి రోడ్డు మీద ఆడవాళ్ళు వస్తా ఉన్నారు, ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఎంత నిరుద్యోగంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతుంది. ఈరోజు జన్జెడ్ ఉద్యమం కూడా ఈరోజు దేశంలో పెరిగిపోతా ఉంది. కాంగ్రెస్ జనతా పార్టీ కూడా నిన్న వచ్చినట్టు చాలా మంది అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఏం కావాలా? యూత్ గా రాజకీయాల్లోకి రావాలంటే ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ లాంటివి వచ్చినాయి, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. యూత్ రాజకీయాలు చేయాలంటే స్వచ్ఛందంగా మేము చేయాలంటే ఈరోజు మాకు ఫస్ట్ కావాల్సింది ఉద్యోగం ఫస్ట్ మాకు డబ్బులు కావాలా. పిల్లల్ని పోషించాలి, రాజకీయాల్లో రావాలంటే వాని కింద గులాంగిరి చేసి వీని కింద బానిసత్వం చేసి వాళ్ళ కింద చేసేటువంటి రకం కాదు. ఈరోజు మాకు స్వచ్ఛందంగా మేము వచ్చి మేము ఉద్యోగాలు రావాలి, ఆ తర్వాత మేము సంపాదించిన డబ్బులు తర్వాత రాజకీయం చేస్తాం, అది మాకు కావాల్సింది. మరి ఇప్పుడు నిజంగానే 19,000 పోస్టుల విషయంలో కేవలం 5,000 పోస్టులు ఇచ్చిన తర్వాత అసలు 5,000 పోస్టులు కోవడం మీద మీకు అసలు 5,000 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటాయి. 33 జిల్లాలలో దాదాపు 690 పైగా మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు మొత్తం లిస్టులు తీస్తే దాదాపు 10,000 20,000 పైగా ఖాళీగా ఉన్న పోస్టులు పడతాయి. 5,000 కాదు, వాడు ఇచ్చే 5,000 ఎక్కడ మనకు సరిపోతాయి? 20,000 పైన ఈ రోజు ఖాళీగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లలో. ఈరోజు హోంగార్డులు కానీ ట్రాఫిక్లు కానీ అనేక రకాలలో వివిధ రకాలలో చాలా పోలీసులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఈరోజు నిరుద్యోగులకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా మేము ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా తప్పిదాలు చేసింది. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ప్రవళిక అటువంటి అమ్మాయి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చనిపోయింది. మైబాద్ జిల్లాలో సునీల్ నాయక్ అనేటువంటి అబ్బాయి పోలీస్ అభ్యర్థి, పోలీస్ అభ్యర్థి కూడా ఆయన పాస్ అయ్యింది, అయినా కూడా ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా వాళ్ళు చనిపోయారు. బీఆర్ఎస్ ఉద్యమం చనిపోయి కాంగ్రెస్ రేపు బీజేపీ వచ్చినా కూడా ఇదే జరుగుతుంది. రేపు బీజేపీ వచ్చినా ఇదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీద ఎక్కుతారు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నమ్మకం ఉద్యమం ఏదో మా చిన్న ఆశ, మనిషి ఆశాజీవి, పరాణజీవి, ఆశాజీవితోటి వస్తాయని చెప్పేసి నమ్మకం ఈరోజు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. చారిత్రకంగా మనం చూసుకుంటే చరిత్ర మొత్తం కూడా ఉద్యమాలతోటే నిర్మించబడ్డాయి. కాబట్టి ఉద్యమాలు చేస్తే మాకు ఏదో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నాం, ప్రయత్నం చేయడంలో మేము ఓడిపోవట్లేదు, కానీ ఖచ్చితంగా గెలుస్తాం.